హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఈ రోజున మొదలవుతాయని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఊహించని రీతిలో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యొక్క డేట్స్ అనేటివి చేంజ్ అయితే చేసేసారనమాట. అయితే ఎప్పటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లబ్ధిదారులకు ఇదొక చక్కని అవకాశము. దాదాపు మీరు 3 లక్షల రూపాయల నుంచి మినిమం 1,00,000 రూపాయల నుంచి దాదాపు 10 లక్షల రూపాయల వరకు రుణాలు అయితే పొందవచ్చు అన్నమాట ఈ కార్పొరేషన్స్ ద్వారా. దీంతో పాటు మీకు సబ్సిడీ అనేది ఉంటుంది. మినిమం 40%, మ్యాక్సిమం 60% సబ్సిడీ అయితే ఉండబోతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఎస్సీ కులాల వాళ్ళు వ్యవసాయ రంగంలో ఈ యొక్క డ్రోన్స్ కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. వ్యవసాయ సెక్టార్ అనేది సపరేట్గా ఉందన్నమాట. డ్రోన్లు కొనుగోలు కూడా చేసుకునేందుకు లోన్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అంటే రవాణా రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే 3 వీలరు 4 వీలర్ కూడా తీసుకోవచ్చు. సో వివరాలన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2-3 వీడియోస్ అయితే చేస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి. మీరు ఇంకా కూడా చూడకపోయినట్లయితే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. సో ప్రస్తుతానికైతే డేట్ అనేది చేంజ్ అయ్యి ఉంది, దాని గురించి చెప్తాను. సో అంతకంటే ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా నేను మీకు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి, విజిట్ చేసి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మార్నింగ్ నుంచి అయితే నేను చెక్ చేస్తూనే ఉన్నానండి ఈ వెబ్సైటు. సో ఇదేనమాట వెబ్సైటు, APOBMMS. ఈ యొక్క వెబ్సైట్లోనే ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా లోన్స్ అనేటివి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అయితే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత మనము ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి దరఖాస్తు అనేది సో ఫర్ లాగిన్ రిజిస్ట్రేషన్ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇక్కడ ముందుగా ఇక్కడ ఈరోజు 11వ తేదీన ప్రారంభించాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ రిజిస్ట్రేషన్స్ అనేటివి 14వ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది. సో 14వ తేదీ నుంచి అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతాయి. సో ఇది మనం అఫీషియల్గా ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫర్ లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అడుగుతుందే కానీ ఎంప్లాయీ లాగిన్ అనేది ఇచ్చున్నారు. ఎంప్లాయీ ఎవరంటే సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా గ్రామ సెక్రటరీ ద్వారా అయితే మీకు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి రిజిస్ట్రేషన్స్ అనేవి జరుపుతారనమాట. సో వారి ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మన సొంతంగా మనము అప్లికేషన్ అనేది ప్లేస్ చేయలేం, ఓకేనా. సో అయితే 14వ తేదీన ఈ లోన్స్కి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి కదా. సో అప్పుడు మీరు ప్రాపర్గా ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ 3 తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. సో వెళ్తే మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేస్తారనమాట. సో భవిష్యత్ అవసరాల కొరకు మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కూడా. ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మినిమం 3 లక్షల రూపాయల లోన్ అనేది ఉంది. 3 లక్షల రూపాయల లోన్ పొందాలంటే సబ్సిడీ మీద కొన్ని రకాల వ్యాపారాల కొరకు మాత్రమే వినియోగించుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మినిమం 1 లక్ష రూపాయలు అయితే లోన్ అనేది పెట్టాలి. 3 లక్షల రూపాయల లోన్ లోపల ఉండేటివి. దాని మీద సబ్సిడీ మీకు 60% అనేది రావడం జరుగుతుంది. 35% వచ్చి బ్యాంక్ లోన్ అనేది ఇస్తుంది అనమాట. 5% వచ్చేసి మనమే పెట్టుకోవాలన్నమాట. ఇవి 3 లక్షల రూపాయల లోన్స్కి సంబంధించి. 3 లక్షలకు పైగా లోన్ తీసుకోవాలనుకుంటే కొన్ని సపరేట్ వ్యాపారాలు అయితే ఉన్నాయి, కొన్ని యూనిట్లు, వాటి వరకు మాత్రమే వినియోగించుకోవాలి. సో అయితే ఇక్కడ సబ్సిడీ వచ్చేసి 3 లక్షల పైగా కాబట్టి సబ్సిడీ అనేది తగ్గుతుంది. 40% వస్తుందన్నమాట సబ్సిడీ అనేది. 55% వచ్చేసి బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది. ఆ లోన్ అమౌంట్ అనేది మనం కట్టుకోవాలి. 5% వచ్చి బెనిఫిషరీ భరించాలని చెప్పి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 10 లక్షల రూపాయలు యూనిట్ ఒక్కటే ఉంది. ఈవీ బ్యాటరీ యూనిట్ అనమాట. ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీలు తయారు చేసేటువంటి యూనిట్. సో దీనికి మాత్రము సేమ్ ఇదే విధంగా 45% సబ్సిడీ, 55% లోను, 5% మనమే భరించాలి 10 లక్షల లోను. సో ఇక్కడ వరకు 3 లక్షల రూపాయల లోన్ రుణాలు, 3 లక్షల పైన రుణాలు, 10 లక్షల రూపాయల రుణాలు అయితే తెలుసుకున్నాం. ఇక్కడ సపరేట్గా వెహికల్స్ కూడా వస్తాయండి. ఆటోలు, ఈ యొక్క అశోక్ లేలాండ్స్, చిన్న ట్రక్స్ ఉంటాయి కదా, గూడ్స్ ట్రక్స్ అంటే గూడ్స్ సప్లై చేసేటువంటి ఎయిచర్ బండ్లు అలాంటివి ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి కూడా లోన్స్ అనేటివి ఇస్తుంది గవర్నమెంటు. సో దీంట్లో కూడా సేమ్ 45%
40% సబ్సిడీ ఉంటుంది, 55% లోన్ ద్వారా వస్తుంది, 5% మనం భరించాలి. సో దీనికి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ అనేది రిక్వైర్మెంట్. అయితే ఏ వ్యాపారాలకు ఉపయోగించుకోవాలనే దాని మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి విజిట్ చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి 14వ తేదీ నుంచి అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరుగుతాయని తెలుస్తోంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ, హౌ టు అప్లై అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయాలి. యాక్చువల్గా ఈరోజే ఓపెన్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయని చెప్పి మార్నింగ్ నుంచి చూస్తున్నాను, అందుకే వీడియో అయితే చేయలేదు. సో తీరా మనకు వేరొకరు చెప్పిన సమాచారం ప్రకారం తీసుకున్నట్లయితే 14వ తేదీ నాటికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రేపు పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్లో కూడా వస్తుంది. సో వాటి గురించి కూడా నేను ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి 14వ తేదీన అనేది. సో కాబట్టి మీరు రేపైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ అనేది నేను స్క్రాప్ చేసి నేను పబ్లిష్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. సో ఫైనల్గా ఇదన్నమాట, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి 14వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి. అవి వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అదేవిధంగా లైవ్లో ఒక రిజిస్ట్రేషన్ చేసి కూడా చూపిస్తాను. సో మొత్తం ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, యాజ్ ఇట్ ఈస్గా బీసీ కార్పొరేషన్ లోన్స్కి ఏ విధంగా జరిగిందో సేమ్ అదేవిధంగా ఈ లోన్స్కి సంబంధించి కూడా జరగబోతుంది. నేను మీకు క్లియర్గా దగ్గరుండి అన్నీ చెప్తానండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి, ఒక 2-3 రోజులు ఫాలో అవ్వండి మా ఛానల్ని, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.